సంగారెడ్డి జిల్లాలో వంట గ్యాస్ కష్టాలు ప్రజలను కలవరపెడుతోంది. గ్యాస్ బుక్ చేసి 5 రోజులైనా సిలిండర్ రాకపోవడంతో ఏజెన్సీ వద్ద వినియోగదారులు క్యూ కడుతున్నారు. ఉదయం నుంచి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఖాళీ సిలిండర్లతో ఎదురు చూస్తున్నారు జనం. గ్యాస్ ఏజెన్సీ ఓపెన్ చేయగానే సిలిండర్ల కోసం ఒక్కసారిగా వినియోగదారులు ఎగబడుతున్నారు. అయితే ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోవడంతో కొందరికి సిలిండర్లు బుక్ కావడం లేదు. పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. గ్యాస్ కొరతతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కొన్ని టిఫిన్ సెంటర్లు మూతపడగా మరికొంతమంది కట్టెల పొయ్యిపైనే టిఫిన్లు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ దొరక్కపోవడంతో టిఫిన్ సెంటర్ నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. గ్యాస్ కొరత లేకుండా కమర్షియల్ సిలిండర్స్ను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు టిఫిన్ సెంటర్ నిర్వాహకులు. ఇలానే ఉంటే అన్ని టిఫిన్ సెంటర్లు మూసేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వంట గ్యాస్ కొరత తీవ్రమైంది. 3 రోజులుగా సరఫరా లేకపోవడంతో గ్యాస్ గోడౌన్లకు తాళాలు పడుతున్నాయి. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వంట గ్యాస్ దొరక్కపోతే బతికేది ఎలా అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంట గ్యాస్ కోసం ఏజెన్సీల వద్ద పడిగాపులు పడుతున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, బడ్డీ కొట్లు, అంగన్వాడీ సెంటర్లపైన వంట గ్యాస్ కొరత ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పటికే పలు హోటళ్లు మూతపడ్డాయి. భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో హోటళ్లు, దుకాణాల్లో కొత్తగూడెం సివిల్ సప్లై అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనుమతుల్లో లేకుండా నిల్వ ఉంచిన 34 గ్యాస్ సిలిండర్స్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని, కమర్షియల్ సిలిండర్స్ను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా రవాణా చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈ దాడులు చేపట్టినట్టుగా తెలిపారు. ముందస్తుగా ఎక్కువ సిలిండర్లను నిల్వ ఉంచుకోవద్దని సూచించారు. ఎవరైనా గ్యాస్ సిలిండర్స్ను అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూలూరుపాడు మండలంలో అక్రమంగా అధిక ధరలకు అమ్ముతున్నటువంటి సిలిండర్లను సీజ్ చేయడం కోసం రావడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 34 సిలిండర్లు వివిధ హోటల్లో, అలాగే కిరాణా షాపుల్లో, తర్వాత అక్రమంగా నిల్వ ఉంచిన ప్రదేశాల మీద దాడులు చేయడం జరిగింది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి గ్యాస్ క్రైసిస్ వల్ల మనందరం చూస్తూనే ఉన్నాం, వార్తల్లో కూడా గ్యాస్ కొరత అనేది ఎక్కడైతే లేదు, అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. తొందరపడి ఎవరు కూడా అధికంగా బుక్ చేసుకొని అధిక స్టోరేజ్ పెట్టుకోవడం వల్ల అవసరం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించి మీకు అవసరం మేరకే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని పెట్టుకుంటే మిగతా వాళ్ళందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే కమర్షియల్ కాకుండా డొమెస్టిక్ సిలిండర్ మాత్రము ఎట్టి బస్సులో కిరాణా షాపుల్లో కానీ, తర్వాత ఈ హోటల్లో కానీ, ఈ బండ్ల మీద వాళ్ళ కూడా దయచేసి ఎట్టి బస్సులో వాడద్దు, మీరు కమర్షియల్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా తప్పులు చేయొద్దని, అలా చేసిన వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియదు.